ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రి అని ప్రజలు నమ్మారు. 2019లో అద్భుతంగా విజయం అందించారు. ఏం చేశాడు మీరు ఆలోచించండి. అంటే ప్రజలు ఓట్లేశారు కాబట్టి ప్రజలు పిచ్చివాళ్ళు అందామా? నో. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని అధికారం ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. అలాగని ప్రజలు పిచ్చివాళ్ళు అందామా? ప్రజలు 2014లో అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ప్రజలకు 2019లో అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 2024లో అవకాశం ఉంది కాబట్టి జేబీఎంరావు భారత పార్టీకి ఓటేయచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయచ్చు, లేకపోతే సిపిఐ సిపిఎంకి ఓటేయచ్చు, ఈ దుర్మార్గులిద్దరిని ఇంటికి పంపించవచ్చు, లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ పార్టీకి ఓటేయచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయచ్చు. హూ విల్ సే? రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఏర్పడాలి, ఉండాలి. దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్. ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు చూడు తెలుగుదేశం దంతే వైఎస్ఆర్సీపీ దంతే తెలుగుదేశమా, వీళ్ళిద్దరిదంతే కాంగ్రెస్ పార్టీయా, వీళ్ళదంతే భారతీయ జనతా పార్టీయా? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక అభివృద్ధిని కోరుకొని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, నియమబద్ధంగా, నిజాయితీగా బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి ఒక పార్టీ ఉండాలి, ఆల్టర్నేటివ్ ఫీల్ అవ్వాలి అనేటువంటి ఆలోచన మాలాంటి వ్యక్తులకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని నేను విజ్ఞానటువంటి ప్రజలను అడుగుతున్నాను. రేపొద్దున జరిగేటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కుట్టిల ప్రయత్నాలన్నింటినీ కూడా గడప గడపకు ప్రచారం చేస్తాం సోదరులారా. తెలుగుదేశం జనసేన చేసినటువంటి ప్రతి దుర్మార్గపు ప్రయత్నాన్ని గడప గడపకు ప్రయత్నం చేస్తాం. ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు, ఎంతమంది చూశారు, ఎంతమంది అవలంబించారు, ఎంతమంది మా మాటని గౌరవించారని కూడా నేను చూడను. ఎందుకంటే ప్రజలు గౌరవించేంత వరకు, ప్రజలు నమ్మేంత వరకు, ప్రజలకు వాస్తవాలు తెలిసేంత వరకు చెప్పటం నా బాధ్యత. చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకు అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పటం, ఒకవేళ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతే ఇట్ ఈస్ మై ఫాల్ట్ ఆర్ ఆ రాజకీయ పార్టీ తప్పు. మేము రేపొద్దున అపజయం పొందాము అంటే ఎలక్షన్స్లో అది ప్రజల తప్పు కాదు, అది మా తప్పు. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని పొందడంలో మేము ఫెయిల్ అయిపోయినాం.